దానికి ఆయన యొక్క లేకపోవడం తీరని లోటు. అయినప్పటికీ కూడా ఆయన ఎక్కడ ఉన్నారండి? దేవుని యొక్క రాజ్యంలో ఉన్నారు. చాలా మంది చనిపోయినప్పుడు, మరి దేవుని మరణించినప్పుడు ఏమవుతుందంటే చాలా వేదన కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయన మన మధ్య లేరనేటువంటి భావం ఉంటుంది కనుక. అయితే ప్రభువుని నమ్ముకున్నటువంటి బిడ్డలకు అది ఉండదండి. కారణం ఏంటంటే వారు ఎక్కడ ఉన్నారంటే దేవుని యొక్క రాజ్యంలో ఉన్నారు. నేను ఒక మాట చెప్తాను. సామర్లకోటలో ఒక దైవ సేవకుని యొక్క కుమారుడు మరణించినప్పుడు ఎంతగానో బాధపడుతూ వేదన చెందుతూ ఉన్నాడు ఆ కుమారుడు. అయితే ఆ కుమారుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు. అప్పుడు ఈ తండ్రి బాధపడుతూ ఉంటే దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. ఆ దర్శనంలో ఏం జరుగుతూ ఉందంటే, ఈయన బాధపడుతూ ఉంటే కుమారుడికి దేవుడు పని చెప్పాడంట. పైన పరలోకంలో ఏం జరుగుతుందంటే ఒక గొయ్య కనబడతా ఉంది అక్కడ, అందులోంచి నీరు వస్తా ఉంది. ఆ కుమారుడికి యేసుప్రభువు చెప్పారంట, ఈ నీటిని నువ్వు తీసి శుభ్రం చేయని చెప్పేసి చెప్పారంట. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందంటే, తండ్రి కుమారుడి కొరకు బాధపడుతూ ఉంటే ఆ కన్నీరంతా కూడా పరలోకంలో ఆ రీతిగా మారుతూ ఉన్నారు. అప్పుడు యేసుప్రభు గారు అన్నారంట, నీ కుమారుడి కొరకు నువ్వు బాధపడుతూ ఉన్నావు నా దగ్గర ఉన్నా కూడా, అయితే నువ్వు నీ కుమారుడికి విపరీతమైన పనిని కల్పించావు, నా దగ్గరికి వచ్చాడు. కానీ ఇక్కడ ఉన్న వారందరూ ఎంతో సంతోషంతో నా రాజ్యంలో ఉన్నప్పటికీ కూడా నీ కుమారుడు మాత్రం ఏం చేస్తా ఉన్నాడంటే, ఇంక నువ్వు చేసి పనిని బట్టి ఇలాగ ఉన్నాడని చెప్పేసి దేవుడు చెప్పాడు. అప్పుడు ఆ సేవకుడు ఏం చేశాడంటే దేవుని సన్నిధిలో మళ్ళీ ప్రార్థన చేసుకుని, నా దేవుడి దగ్గరికి నా కుమారుడు ఉన్నాడని చెప్పేసి అప్పుడు ఎంతగానో దేవుని స్తుతించి, నా తండ్రి వద్దే ఉన్నాడు కదా నా కుమారుడు అని చెప్పేసి తన బాధను మర్చిపోయి మరలా తన జీవితాన్ని కొనసాగించాడు. అంటే మనకి దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, ఈ లోకంలో అనేక మంది బ్రతుకుతున్నప్పుడు ఎవరికి ఏం లేదండి, నిరీక్షణ లేదు. కానీ ప్రభువు నమ్ముకున్న బిడ్డలకు నిరీక్షణ ఉందండి. వారు ఎక్కడికి వెళ్తారండి? దేవుని యొక్క రాజ్యంలో ఆయన సన్నిధిలో ఉంటారు. అయితే భూమి మీద ఉన్నటువంటి కుటుంబం విడవబడిపోయింది అని అనుకుంటారు చాలా మంది. కానీ దేవుడు వారిని విడిచిపెట్టడండి. ఎందుకంటే వారితో చేసిన నిబంధన దేవుడు మర్చిపోయాడు. మరి అబ్రహాం గారికి మీకు తెలుసు, మరి దైవ సేవకులు, మరి పెద్దయ్య గారు, మరి ఆయన చనిపోయినప్పటికీ కూడా మరి సంఘం అంతా ఎలా నడిపించబడతా ఉంది? భూమి మీద ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టేసరికి మీరు బాధపడి ఉండొచ్చు కొనకు సందర్భంలో ఆయన కొరకు. కానీ దేవుడు సంఘాన్ని నడిపిస్తున్నాడా లేదండి? ఈ భూమి మీద ఆయన మిమ్మల్ని విడిచిపెట్టేశాడా? చెప్పాడు కదా, మీకు ఒక సేవకుని ఇచ్చాడు, మళ్ళా నడిపింపు జరుగుతుంది. అలాగే కుటుంబంలో లోటు అనేది ఏర్పడచ్చేమో కానీ లేడని, కానీ ఆయన ఇప్పుడు కూడా మీ మధ్యనే ఉంటాడు. ఏ సందర్భంలో ఎలాగ మీకు ఆదరణ కావాలో, ఎలాగ మిమ్మల్ని నడిపించాలో, ఎలాగ మీరు నడవాలో దేవుడే తన యొక్క బిడ్డల ద్వారా, లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యుల ద్వారా, మీ సహోదరుల ద్వారా మీకు ఆ సమయానికి మీ తండ్రి గారు మీతో ఉన్నట్లుగానే నడిపిస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు ఎంత మాత్రం కూడా జడియొద్దు, భయపడొద్దు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. అని చేత మరి నేను చూస్తూ ఉన్నాను. మరి ఆ రోజు మరి ఆయన తీసుకెళ్లే దినాన్ని కూడా ఇక్కడే ఉన్నాను నేను. ఈ రోజు కూడా చూసినప్పుడు మరి కుటుంబ సభ్యులను చూసినప్పుడు మరి ఎంతగానో వారు బాధ, అంటే వారితో ఉన్నటువంటి ఆయనకున్న అనుబంధం, కుటుంబంలో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రేమ, వారి మధ్య ఉంచినటువంటి ప్రేమ ఎంతో గొప్పగా ఉందని మనకి అర్థమవుతుంది. అయితే దేవుడు ఎంత మాత్రం కూడా విడిచిపెట్టడండి. మీరేం చేయాలంటే సంతోషంగా ఆయన పంపించాలి తప్ప మరి ఇలా బాధపడుతూ ఉండడం వల్ల ఆయన కూడా పరలోకంలో మీకోసం బాధపడేటట్టుగా మీరు చేయకూడదు. మీకోసం ఆయన వేరే పని లేకుండా దేవుడి దగ్గర ఉండేటట్టుగా మీరు చేయకూడదు. మీరు ధైర్యంగా ఉండాలి. కుటుంబ సభ్యులైనటువంటి బిడ్డలే కానీ, మరి కుమార్తెలే కానీ, కూతుర్లే, ఎవరైనా సరే మన వాళ్ళే కానీ, మీరు అందరూ ఏం చేయాలంటే ఆయన బ్రతికిన జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ మరి మేము కూడా ఆయన అడుగుజాడలో నడుస్తాము అనేటువంటి ఒక ఆలోచన కలిగి మీరు ఉండాలి. మరి ఆయన రక్షింపబడడం, రక్షణలోకి నడిపించబడడం కూడా నేను విన్నాను, గొప్ప సాక్ష్యం. మరి చనిపోదాం అనుకున్నటువంటి వ్యక్తి మరి అలాగ దేవుని సన్నిధికి రావడం చిన్న విషయం కాదండి. అనేక మంది చనిపోదాం అనుకున్నప్పుడు తప్పించబడకుండా చనిపోయిన వారు అందరూ ఉన్నారు. వారు అక్కడ ఉంటారండి, నరకంలో ఉంటారు. మరి కుటుంబం అంతా భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఆయన మరి అబ్రహాం గారి దగ్గర రావడం, ఆయన చెప్పడం,
ఆ స్థితిలో నుంచి బయటపడడం, ఇదంతా కూడా దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క చిత్తం. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఏం చేయాలండి? ఇప్పుడు దేవుడు చేసిన కార్యాలను తలంచుచు ఆయన మహిమపరచాలి. మరి మీరు అనేక మంది మరణాలు చూస్తూ ఉంటాం లోకంలో. మరి అనేక రీతిలుగా వాటిని వాళ్ళు చక్కబెడుతూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వారి బిడ్డలు మాత్రం ఎప్పుడు మరణించినప్పుడు ఎలా ఉంటారో తెలుసండి? సంతోషంగా దేవుని వద్దకు వెళ్ళారని భావిస్తారు. మరి ఆ నిరీక్షణ వాళ్ళకే ఉండదండి. ఆ నిరీక్షణ కేవలం క్రైస్తవునికి మాత్రమే దేవుడు ఇచ్చాడు. మరి అటువంటి గొప్ప ప్రణాళికలో ఉండి ఆయన మరి కోనాలి విజయ్ కుమార్ గారు ఆయన సన్నిధికి చేరారు. మరి ఆయన విశ్వాస జీవితాన్ని తన పరుగును తుదముట్టించి ఆయన ప్రభు సన్నిధికి చేరారు. మరి మీరేం చేయాలంటే కుటుంబంగా ఆయన ఎలాగనైతే దేవుళ్ళో నడిచి మరి ఆయన సాక్షిగా ఉన్నాడో మీరు కూడా ఆ తండ్రి గారి యొక్క మరి మార్గాలు మీరు నడవాలి. ఆయన ఎలాగనైతే మిమ్మల్ని నడిపించాడో, ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో అలాగే మీరు కూడా మరి దేవుని మహిమార్థం మీ కుటుంబం అంతా కూడా దేవుని సాక్షిగా ఉండాలని మరి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి మీరు ఎంత మాత్రమో బాధపడొద్దని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి ఈ రీతిగా మరి దేవుడు మీతో ఎందుకు మాట్లాడుతున్నాడని ఏదో ఏం చెప్పాలనుకున్నాను, కానీ దేవుడు నాకు ప్రేరేపణ కలిగించి ఈ మాట చెప్పు అని చెప్తుంటే, ఈ మాట చాలా సార్లు నేను చెప్పాను కదా ప్రభు, మరలా ఇదే మాట నేను ఎందుకు చెప్పాలంటే అప్పుడు నాకు అర్థమైంది మాట. ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుచేత మరి ఆ కుమారుడు చనిపోయినప్పుడు పాస్టర్ గారు ఎలాగని బాధపడుతూ ఉంటే ఎలాగని మరి ఇబ్బంది అక్కడ ఏర్పడిందో పరలోకంలో, అలాగని మీరు తండ్రి గారికి మీరు చేయకూడదు. కనుక ధైర్యంగా ఉండాలి. మీరు ఎలా ఉండాలండి? ధైర్యంగా ఉండాలి. ఎవరున్నా ఎవరు లేకపోయినా మీకు ఎవరున్నారు? యెహోవా తోడుగా ఉన్నాడు. ఆయన ఎంత మాత్రం కూడా మనల్ని విడిచిపెట్టడు. ఆయన ఆనుకున్నవాడు ఎన్నడూ కూడా సిగ్గునందడండి. ఈ లోకంలో అనేక మంది మనం పడిపోయినప్పుడు, మనం బాధపడినప్పుడు, పరిస్థితుల మధ్య నలిగిపోతున్నప్పుడు మనం చూసి సంతోషించేవారు ఉంటారేమో, కానీ దేవుడు అంటున్నాడు, నీవు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలుసు, నేను నీ ఎడల జాలి పడుతూ ఉన్నాను అంటున్నాడు. నేను ఒక కుమారుడు పట్ల తల్లి కనికరం చూపినట్లుగా నీ ఎడల నేను కనికరాన్ని దయను చూపుతూ ఉన్నాను కనుక నేను నీకు తోడై ఉన్నాను, ఎంత మాత్రం కూడా నువ్వు భయపడవద్దని దేవుడు చెప్తూ ఉన్నాడు. మీ కుటుంబాన్ని దేవుడే మరి రానున్న దినాల్లో మరి నడిపించబోతూ ఉన్నాడు కనుక మరి మీ తండ్రి గారు మీతో ఏం విషయాలు చెప్పారో మరి ఎలా ఉండాలని నేర్పించారో అటు రీతిగా ఉంటూ దేవుని కొరకు దేవుని మహిమాంతో మీ కుటుంబం అంతా సాక్షిగా ఉండాలని మరి దేవుడు కోరుకుంటున్నాడు. మరి మీ తండ్రి గారిని ఎలాగనైతే రక్షించి కాపాడాడో మరి మీ కుటుంబం అంతా కూడా అలాగనే రక్షించబడి కాపాడబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. హల్లెలూయా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. హల్లెలూయా. మరి చక్కటిగా మరి కుటుంబాన్ని ఏ విధంగా వాడదాచాలో మరి దేవుడు సూటిగా స్పష్టంగా మరి బావుగారు వరప్రసాద్ గారితో దేవుడు చక్కగా మాట్లాడే విధానం బట్టి అందరూ కూడా చేతులు దేవుడికి స్తోత్రాలు చెబుతాం. ఇంకొంచెం స్వర్ణ చెప్తారు అందరం కూడా. హల్లెలూయా. దేవుడి కుటుంబాన్ని తప్పకుండా మాటలతో ఆదరించును గాక. అలాగే మన మధ్య ఉన్నటువంటి దైవుడి సేవకులు రత్నాని గారు మరి మెండపేటలో బలముగా సేవ చేస్తూ అనేక మంది ఆత్మలకు మరి దేవుడు ఒక సాక్షిగా నిలబెట్టిన విధానం బట్టి మరి సమయంలో వారికి మరి వాక్యం చెప్పడానికి సమయం ఇస్తున్నా అనుకోకండి. ఎందుకంటే ఈ సమయంలో ఒక్క మాట అయినా సరే వారి హృదయానికి తాకితే తప్పకుండా దేవుడు ఇక్కడ గొప్ప కార్యం చేస్తారు. కనుక ఒక పావు గంట వారు వాక్యం చెప్తారు, తర్వాత నేను ఒక పావు గంట చెప్పి మరి కార్యక్రమం ప్రార్థనతో ముగిస్తాము. దేవుడు దీవించునుగా. దేవునికి స్తోత్రాలు. సమయం ఇచ్చినటువంటి దైవీయాలకి నా యొక్క వందనాలు, దీవెనలు తెలుస్తున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికి కూడా నా యొక్క వందనాలు. మంచిదండి. ఇక్కడ ఈ సమయము ఇలా కూడుకొనుట చాలా దుఃఖము, వేదన. ఎందుకంటే మనము సంతోషంగా ఉండేటువంటి సమయాల్లో కూడుకుంటే మంచిదని మనం ఎక్కువగా అనుకుంటాం. ఇలాంటి కార్యక్రమాలు మరి జరగకూడదని మనం ఎక్కువగా ఆశిస్తాం.
అయితే ఏదేమైనప్పటికీ ప్రభు చిత్తము కనుక ఇక్కడ గమనించగలిగితే మనము కీర్తన గ్రంథం నుంచి 116:15 ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. కీర్తన గ్రంథము 116 అధ్యాయము 15 వచనము. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. చాలండి. ఇక్కడ దేవుని యందుండి మరి మరణించిన వారిక మరణము అది ఎలాంటిదండి? విలువ గలది. మరి లేకుండా అయితేను మరి మనకు అర్థమవుతుంది కదా. చూడండి, మనం ఏదైనా కొన్ని సామెతలు చెబుతుంటుంటాం. అక్కడికి వెళ్ళకపోతే బాగుండును అంటే వెళ్ళిన తర్వాత ఏమైంది? బాధ కలిగింది. అయితే ఇక్కడ మనం గమనించగలిగితే ప్రియులారా, యెహోవా భక్తుల మరణము దేవుని దృష్టిలో విలువ గలది. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో నిందారహితులుగా నడిచిన వారికి జీవితములు దేవుడు ఏం చేస్తాడండి? మరణించిన కానీ దాన్ని విలువ గలదుగా గమనిస్తారట. ఇంకా చూడండి, లోకంలో ఒక సామెత కూడా ఉందండి. ఏనుగుని ఏమంటారండి? అంటారు కదా సామెత, ఏనుగు చచ్చినా వెయ్యే, బ్రతికినా వెయ్యే. అంటే దేవుని యందుండి నీతిగా బ్రతికినటువంటి బ్రతుకు దేవుడు విలువ గలదిగా చూస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకంటే ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తున్నాం కీర్తన 90:10 అంటారు కదా, మనకి జీవితంలో ఎటువంటివండి ఒకసారి చూద్దాం. కీర్తన 90:10 మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, ఒకవేళ ఇంకా అధిక ఫలం ఉన్న ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవము అనగా, ఒక్కసారి మెల్లిగా వెళ్దాం, కొంచెం సమయం తక్కువైనా కొన్ని మాటలు చెప్పినా అది మనకి నాటపడాలి. గమనించగలిగితే ప్రియులారా, వాటి వైభవము అంటే చూడండి, ఈ దినాల్లో ఒక 30 దాటి 40-50 వచ్చేటప్పటికల్లా కాళ్ళు నొప్పులు, ఏమంటే లేవలేని పరిస్థితి, 1 కిలోమీటర్ నడవాలంటే నడవలేని పరిస్థితి. 70 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికండి చాలా వరకు అయిపోతుందండి, ఇంకేమి లేదు. ఒకవేళ 80, 90, 100 కూడా బతికిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా 110, 120 అంటున్నారు కొంతమంది. అయితే ఒకవేళ ఎంత జీవించినా వాటి వైభవం ఎటువంటిదండి? ఆయాసమే, దుఃఖమే. అది గమనించగలిగితే ప్రియులారా, మన ప్రియులు మన యొక్క కోనాల వీరెడ్డి గారు అనేటువంటి విజయ్ కుమార్ గారు, మరి నేను చెప్పాలంటే కనుక సుమారుగా దేవుడి సన్నిధిలో దేవుని రక్షణ పొందినటువంటి సమయం నాకైతే సుమారుగా ఒక 30 సంవత్సరాలు సుమారు అవుతుంది అనుకుంటున్నాను. 30-35 సంవత్సరాలు ఏమండి. అయితే అప్పుడే చనిపోవాలి. అప్పుడు చనిపోతే ఎంత విలువ ఉంటుందంటారా? అంటే పిల్లలు ఉంటారా? అంటే పిల్లలకి ఇప్పుడు చూడండి, మనవలు చక్కగా 3 కుమార్తెలకు 3 మనవలు, ఏమంటే పిల్లలు. అయితే ఇలాగ అల్లుళ్ళు, కుటుంబము ఒక చక్కనటువంటి దీవెనగా దేవుడి సన్నిధిని ఎప్పుడైతే వారు వెంబడించారో వారి జీవితంలో దేవుడు ఏం చేశాడండి? మేలుతో నింపాడండి. మరి లోకంలో ఉన్న వారికి కూడా సంపాదించుకుంటుంటారు, రకరకాలుగా ఎన్నెన్నో సంపాదనలు ఉంటాయి. కానీ మనం గమనించగలిగితే ప్రియులారా, యెహోవా భక్తుల మరణము విలువ గలది. ఎందుకంటే ఆ విలువ గల మరి జీవితం ఎలాగొస్తుందంటే ప్రియులారా, ఒకరిని నరకములో నుంచి జీవములోనికి నడిపించడానికి ఏ మనిషి అయితే, ఏ వ్యక్తి అయితే దేవుని రాజ్యాన్ని ప్రజలకు వినిపిస్తూ, లేదంటే ప్రజలకు ఆయన గురించి సాక్ష్యం చెప్పి వారి జీవితాలు ముగిస్తారో, అందుకనే ప్రకటన గ్రంథం ఉంది కదా, వారి క్రియలు చెప్పిన ప్రతి వారికి ఇవ్వడానికి ప్రతిఫలము, జీతము ఆయన చేతిలో ఉందంట ప్రియులారా. ఎందుకంటే దేవునిలోనికి రావడమే కాదు, కానీ ఆ యేసునందు ఉండి రక్షణ పొందినటువంటి మొదలుకొని నాకు తెలిసి చాలా మందిని, మరి తండ్రి గారైనా మన సంఘ నాయకులు లేదంటే మరి దైవజనులకి ఎంతో చేదోడుగా వాదోడుగా ఉండి, నేను ప్రతిసారి అది చెప్తానండి, వీరు ఆ చిన్నాన్న గారు పలానా చోటికి వెళ్దాం, ఇదిగో మా అక్క, మా మావయ్య లేదంటే మా వదిన, ఇలాగా వారి కుటుంబాల దగ్గరికి వెళ్ళి అనేకులను దేవుడి సన్నిధిలో నడిపించినటువంటి ఘనత. ఎందుకంటే యెహోవా భక్తుల మరణము అంటే మన అందరూ కూడా చాలా మంది భక్తిగా ఉంటాం, కానీ దేవుని సేవ మరి కొంత, నేను అనుకుంటాను కొంత తక్కువ చేస్తున్నాం మేము. అంటే ఆయన ఏదో ఎత్తేస్తున్నాను కాదు, చాలా మంది మనం చేస్తున్నాం. కానీ మనకి దేవుడు అనుగ్రహించినటువంటి విధానం బట్టి ఎక్కడికైనా వెళ్ళడానికి ఏం చేయాలండి? ఇంకా గమనించగలిగితే వారికి కొంచెం బాగున్నప్పుడు వారే కాదు, ఇంకా మన గుడిమెట్ల పవన్ దాస్ గారు, మన సత్తి మరి మన సంతోష్ రెడ్డి గారు అంటాం కదా, పేరు మామూలుగా శ్రీనివాసరెడ్డి గారు,
వారు అందరం కూడా మరి బట్టెల దగ్గర ఇలాయి గుడ్డలతో కూడా మరి సువార్త చేసేవాళ్ళండి. ఎందుకంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నటువంటి వారికి ఏం కలుగుతుందంటే ఈ లోకము అశాశ్వతం గనక నేను ఒక ఆత్మను సంపాదించాలనేటువంటి తాపత్రయం ఎప్పుడైతే యేసు ప్రభువారిని వారు రుచి చూశారో, అందుకని పరిశుద్ధ గ్రంథం అంటుంది కదా, యెహోవా ఉత్తముడని మీరు రుచి చూచి ఉన్నాడలా ఏం చేయాలట, సమస్తమైన దుష్టత్వమును విడిచిపెట్టాలి. మనం ఆ దుష్టత్వం అంటే మనకు అంత ఉత్తినే పోదు, అది మనం గమనించగలిగితే ప్రియులారా, ఎవరైతే పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తారో వారికి దేవుడు ఏం చేస్తారండి, ఆ పాపము నుంచి కొట్టివేస్తారు. అందుకని రోమా పత్రిక ఉంటది కదా, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు, కారణం ఏంటంటే పాతవి గతించెను ఇదిగో నూతనమాయను. ఎందుకంటే ప్రియులారా, ప్రతి మానవుడు కూడా ఏదో విషయాల్లో పాపంలో పొరపాటు ఉంటుంటున్నాం. అయితే యేసునందు ఉన్న వారికి ఏముంటుందట, ఏ శిక్ష విధి లేదు. కారణం ఏంటంటే సమస్త మానవాళికి వరకు కూడా ఆ యొక్క యేసు ప్రభువుల వారుగా అనగా యేసు అనగా రక్షకుడుగా ఈ సర్వ సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు ఆ పరలోకమును విడిచి మానవుడిగా ఈ లోకానికి వచ్చి మానవుల మీద ఉన్నటువంటి ప్రతి పాపమని కారిని ఆయన శిలువ మీద మ్రేకులు కొట్టి దాని ప్రయరాతను తుడిసివేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. కనుకనే ప్రియులారా, మరి మనం గమనించవలసింది ఏంటంటే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:13 నుంచి మనం చూద్దాం. 13 నుంచి 18 వరకు మనం గమనించగలిగితే ప్రియులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మనం ఏం చేయకూడదట, ఉండకూడదు, దుఃఖముఖలే ఉండకూడదు. నిరీక్షణ లేని వారిగా మన నిరీక్షణ ఏంటండి, యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏం కోరుకుంటారు, చాలా మంది అంటారు ఏమంటే నాకు ఆరోగ్యం బాగోలేదు కాబట్టి ఆరోగ్యం ఇస్తే యేసు ప్రభు నమ్ముకుంటాను, నా పిల్లలకి వివాహం కాలేదు కాబట్టి వివాహం అయితే నా పిల్లలు చక్కగా ఉంటే ఏమనుకుంటామండి, నాకు అన్ని బాగుంటే, లేదంటే నా ఇల్లు కట్టుకుంటే, నాకు ఉద్యోగం వస్తే, ఇలాగా పిల్లలకు సంతానం కలిగితే నేను దేవుడు నమ్ముకుంటాను అనుకుంటాను. చాలా మంది ఆ రకంగా వస్తాం. అంటే ఎందుకంటే మనము మానవులం కనుక మన ఆశలు అలాగ ఉంటాయి. గమనించండి ప్రియులారా, మరి మనం దేవుని దగ్గరికి వచ్చినటువంటి వారికి ప్రభువారు చెప్తున్నారు ఒక మాట, ఏమంటారండి, కింద ఉన్న వాటిని మీరు వెతకవద్దు, దేని వెతకమంటారండి, పైన ఉన్నది. పైన ఉన్నది ఏంటి, ఆకాశాలు మేఘాలు ఉన్నాయి కదండి, మనకు కనిపిస్తున్నాయి, అవి కాదండి. పైన ఉన్నది ఎవరంటే మన ఉన్నతమైన దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, మన కొరకై రక్తం కాచి ప్రాణబెట్టిన గొప్ప దేవుడు మన దేవుడు యేసు ప్రభువుల వారు ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, చూద్దాం, ముగించేసుకుందాం ఎందుకంటే మనకు సమయం తక్కువే కనుక. మరి యోహాను పత్రిక సువార్తలో 14:3 అంటున్నారు చూడండి, ఒకసారి చదువుదాం. నేను మీ కొరకు నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుస్తున్నాను. ఎందుకంటే గమనించాలి చాలమ్మా, ఇక్కడ ఆయన మనకంటే ముందుకు వెళ్ళి ఉన్నారు. ఎక్కడి నుంచి వెళ్ళారండి, నేను అమెరికా తీసుకెళ్ళిపోతాను, వస్తారండి అండి, నాకేం తెలుసు అంటారా అమెరికా, అమెరికా నాకు తెలియదు, కానీ నేను అన్నా అనుకోండి నా మాటలేంటి అబద్ధం. ఎప్పుడు వెళ్ళాడంటే దాసు అబద్ధాలు చెప్తున్నారంటారు. అయితే గమనించండి ప్రియులారా, మన దేవుడు మనం ఆరాధించే యేసు ఎక్కడి నుంచి వచ్చారు, పరలోకము నుంచి, అనగా తండ్రి కుడి పార్శ్వమున, అంటే తండ్రిలో ఉన్నటువంటి ఒక భాగముగా, అంటే ఎవరు సమీపింపరానటువంటి తేజస్సులు ఉన్నటువంటి ఆ దేవాది దేవుడు మరి అలాగనే మానవుని యొక్క పాపం తీసివేయడానికి ఆ పరిశుద్ధుడైనటువంటి ఆ మహిమతో ఈ లోకానికి వస్తే పాపముతో ఉన్నటువంటి మానవుడు ఎవరు కూడా ఆయన చూసి బ్రతక జానుడు కనుక ఆయన శరీర మాంసములు గలవారై ఆయన మానవుడిగా యేసు అనే పేరుతో అనగా మనందరినీ కూడా రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఆయన మానవులు నడవలసిన నిబంధనలు, మానవులు ఏ రీతిగా ఒకరినొకరు ప్రేమించుకోవాలో అంటారు కదా, నిన్ను వలే గట్టిగా మనకు తెలిసే చెప్పండి, గట్టిగా అందరూ చెప్తాం. ఎంతమంది ప్రేమిస్తున్నామండి, ప్రేమించగలుగుతున్నామా, మాటల వరకే చెప్తున్నాం. అంటే ఎవరు ఇప్పుడు మనము అబద్ధికులు, అబద్ధికులకు దేవుడి రాజ్యం చోటు ఉందండి, లేదు. ఒకవేళ యేసు ప్రభు వారిలో ఉండి కూడా మనం ఇతడి వారిని ప్రేమించలేని హృదయం ఉంటే మన అబద్ధం ఆడేవారమే. ఇతరుల కోసం మనకు వద్దని మన దేవుడి సన్నిధికి వచ్చే వారిని మనం అబద్ధములాడినా, దొంగతనం చేసినా, వ్యభిచారం చేసినా, ఇవన్నీ ఉన్నాయి కదా, అబద్ధికులు, దొంగలను, వ్యభిచారులను, మూడులను, ఇలాగా
దేవుడు వాక్యం సెలవుస్తుంది కదా. ఇవన్నిటువంటి వాటికంటే కూడా మరి మనం దేవుళ్ళో ఉండి అబద్ధం ఆడకూడదు. ఎందుకంటే ప్రియులారా, మన యొక్క ఆశ ఏంటండి? పరలోకానికి చేరాలని. ఆ పరలోకం చేరాలంటే ప్రభువారు ఎటువంటి వారు? యోహాను సువార్త 3:16 ఏముంటుందండి? దేవుడు లోకమును ఎంత ప్రేమించాడట? ఎంత అండి? ఎంత అండి? ఎంతో ప్రేమించాడు. కనుకనే ఆయన మానవులందరినీ ప్రేమించినట్టు దేవాది దేవుడు ఆ యొక్క పరలోకములో ఉండక మానవుని యొక్క స్థితిని మార్చాలి. మానవుని యొక్క పరిస్థితి ఏంటంటే ఆ యొక్క ఆదాము హవ్వలు చేసినటువంటి పాపములకు ప్రతిగా ఆ నిత్య నరకాన్ని, ఆ మరణాన్ని తెచ్చిపెట్టి ఉన్నారు కనుక దాని నుంచి తప్పించడానికి ప్రభువు వారు యేసు పేరుతో ఈ లోకానికి వచ్చి సర్వమానవాన్ని ప్రేమిస్తున్నారు. ఆయన నమ్మినా నమ్మకపోయినా, ఆయన ఆరాధించకపోయినా ఏం చేస్తున్నారండి? ఆయన అందరిని ప్రేమించారు. అందుకని ఇంకో పేరు ఉందండి, ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మానవులందరి పాపము కూడా ఆయన మోసుకొని వెళ్ళి సిలువ యజ్ఞం చేసాడండి. మనకి చాలా గ్రంథాలు చెప్తున్నాయి కదా, యజ్ఞము. ఆ యజ్ఞం అనేటువంటిది ఏంటంటే రక్తం సిందిస్తేనే మానవుని యొక్క పాపం పోతుంది కనుక ఆ రక్తం ఎలా ఉండాలంటే పరిశుద్ధమైనది ఉండాలి కనుక ప్రియులారా, ఆ పరిశుద్ధమైన దేవాది దేవుడు ఈ లోకానికి మానవుడిగా ఏ కలంకము లేనటువంటి ఆ యొక్క మరియమ్మ యొక్క గర్భాన్ని జన్మించి ఆ యొక్క నిందారహితుడిగా ఆయన జీవించిన కాలమంతట్లో కూడా లోపరహితుడిగా ఏ పాపము లేనటువంటి వాడిగా మానవులందరూ కూడా చక్కగా ప్రేమించి ఆయన నీతి బోధనను బోధించి అనేకులను శిష్యులుగా చేసి ఆయన అధికారం ఇచ్చాడండి. ఏమని? మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మిన వారందరూ కూడా నా శిష్యులుగా చేయండి అన్నారండి. మారు మనసు పొందిన ప్రతి వారికి తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇచ్చుచు అనేకులను సిద్ధపరచండి అన్నారు. మరి మనం అలా చేయగలుగుతున్నామా? అలా చేస్తేనే ధన్యులం ప్రియులారా. ఎందుకంటే రేపు ఏమవుతుందో మనకు తెలియదు. చూడండి, మొన్న ఇప్పుడు జరిగినటువంటి 11వ రోజు 10 రోజుల ముందు అయితే కనుక ప్రియులారా, వారి నాతో అన్నది ఏంటంటే, తమ్ముడు ఆర్ఎస్ వస్తుంది, కొంచెం హాస్పిటల్కి వెళ్దాం, నాయకుడు ఒకసారి చూపిద్దావా అని అడిగితే తప్పనిసరిగా నాన్నయ్య గారు అన్నదండి. కారణం ఏంటండి? ఆ యొక్క పరిస్థితులు మనకి అనుకున్నారు కానీ మళ్ళీ ఇప్పుడు జరుగుతుందండి. మరి మనకు కూడా ఏదో సమయం వస్తుంది, ఈ భూమి విడవలసిన సమయము కనుక ప్రియులారా, సమయం ఉండగానే మనం ఏం చేయాలట? అందుకని అన్నారు కదా, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి మానవులు తెలుసుకోవాలి ఏంటంటే ఆయన ప్రేమమయుడు కనుక మనం ఎలా ఉండాలండి? ప్రేమను చూపించే వారికి ఉండాలి. మన యొక్క మరి ఎవరు కూడా నీతిమంతులు కాదు కానీ ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా క్షమించే హృదయం గలవారికి ఉండాలి. పశ్చాత్తాపమైనటువంటి మనసుతో మనము ఇతరులను ప్రేమించాలి ప్రియులారా. ఇలా మనం గమనిస్తే రోమా 2:4-5 వచనాలు చూద్దాం, ముగించేసుకుందాం చివరిగా. రోమీయులు 2వ అధ్యాయం 4-5 వచనాలు. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ మహేశ్వర్యమును, మహిమను, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? ఇంకా మనకు ఆయన సన్నిధిలో మనం సమకూర్చుకొని ఆయన రక్తంతో మనం కడుక్కొని ఆయన ఇచ్చినటువంటి అధికారమును ఏమిచ్చారు? మనకి ఏమిచ్చారండి? అనేక శిష్యులుగా చేయమన్నారు. మీరు ఏం చేసినా ఏం చేయమంటాడు? యేసు నామములో దెయ్యాలు వెళ్ళగొట్టండి, రకరకాలుగా ఎన్నో చెప్పారు కదా. ఎందుకంటే చెప్తున్నానంటే ఈ కడవరి దినాలు మనం ఉన్నాం ప్రియులారా. మనం సమయం ఉండగానే అనేకులు మనం ఏం చేయాలి? సంపాదించుకోవాలండి. ఇక్కడ మనం గమనిస్తే ఎవరు ఒక ఆత్మను సంపాదిస్తారో వారికి దేవుడు మనకి ఇచ్చేటువంటి మహిమ కిరీటములు పొదుగుతాడట. ఏంటవి? వజ్రాలు. ఏమండి? రకరకాల నీలిమ అని అంటారు కదా, కొన్ని ఉంటాయి కదా. ఈ రకరకాల వజ్రాలతో మళ్ళీ నింపుతాడు కనుక ప్రియులారా. ఈ లోకం అశాశ్వతమైనది కనుక ఎవరు కూడా నాకు బలం ఉందలే, ఆరోగ్యం ఉందలే, ధనం ఉందలే, లేక బంధుబలం ఉందలే అని చెప్పి ఎవరు కూడా మనం ఏం చేయకూడదు? విరవేయకూడదు. లేదంటే సమయాన్ని మనం వృధా చేసుకోకూడదు ప్రియులారా. కనుకనే ఇక్కడ అన్నారు కదా, దేవుని అనుగ్రహము మారు మనసును పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక ఆయన ఏమన్నారండి? ఆయన అనుగ్రహ మహాదర్శమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదవా? దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని వృధా చేసుకోకుండా మనం ఏం చేయాలట? ఆయన ఉగ్రత మన మీదకి రాకుండా ఆయన మనకు అనుగ్రహిస్తున్న సమయంలో మనం ఏం చేయాలండి? ఇతరులను ప్రేమించుకుంటూ పోవడమే. ఎదుటి వారు కూడా మనకు అనవసరం. మన దేవుడు ఇచ్చినటువంటి ఆయన ప్రేమమయుడు, ప్రేమగల దేవుడు, కనికరం గల దేవుడు, కరుణామయుడైనటువంటి పేరు కలిగినటువంటి ఆయన ఆరాధిస్తున్న మనము ఎలా ఉండాలండి?
మనం ప్రేమగా మారిపోవాలండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. 5వ వచనంలో మనం గమనిస్తే, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపడు దినమందు నీవే ఉగ్రత సంపాదించుకుంటామంటున్నాడు. ఆ ఉగ్రత మన గురి కాకూడదు ప్రియులారా. చూడండి, మనం గమనిస్తే దేవుడు మనకి ఇచ్చిన చక్కని సమయంలో అనేకులు సమకూర్చుకోవాలండి. అనేక భక్తులు ఎందరో మరి గమనించగలిగితే వారికి కలిగినటువంటి ఆస్తుపాస్తులన్నీ కూడా అమ్మివేసి కూడా దేవుని సువార్తలు అనేకుల రక్షణ మార్గం నడిపిస్తున్నారు కనుక ఇప్పుడు చూడండి, మన ప్రియులు ఎంతగానో ఇప్పుడు మనకు ఒక సాక్ష్యంగా వాటిని మనం చెప్పుకోగలుగుతున్నాం. ఎందుకంటే యేసునందుండి ఆయన రక్షణ పొందినది మొదలుకొని మరి ఏం చేశారండి, అనేక ఆత్మల కొరకు ప్రయాసపడ్డారు. తర్వాత అయితే కనుక ఆరోగ్యం బాగోక రాలేక, లేదంటే తండ్రి గారు ఎప్పుడైతే మన దైవజనులు లేకపోయారో అందుని బట్టి దుఃఖంతో ఆ యొక్క పరిస్థితులు గుండా ఆ నడవలేక కొంత దేవునికి దూరం అవుతున్నారు, కానీ అయినా వస్తున్నారు. నేను సంతోషిస్తుంటాను. ఎందుకంటే నేను చాలా సార్లు చెప్పేవాడిని, అన్నయ్య గారు మానకూడదండి, దేవుడి సన్నిధికి వెళ్ళండి అని చెప్పి వచ్చి వారిని బలపరచడం, ప్రార్థన చేయడం జరిగేదండి. ఇలా మనం గమనించగలిగితే వారి మధ్యకాలం కూడా తరచుగా వెళ్తున్నట్టుగా మనం గమనిస్తున్నామండి. ఇప్పుడు మరలా చూడండి, వారు ఇప్పుడు లేరు. ఒకవేళ లేకుండా అలా కాకుండా మామూలుగా ఉన్నారనుకోండి, ఇటువంటి కార్యాలు ఎవరిని కూడా దేవుడి సన్నిధిని నడిపించలేక, లేదంటే నడవకుండా ఎవరైనా ఒకవేళ ఈ లోకాన్ని విడిచారనుకోండి, మరి మనం ఏం పొందుకోగలుగుతామండి? ఏమీ పొందుకోలేము. అంటే ప్రభువారు అంటారు కదా, బలా మంచు దాసుడు అని చెప్పి దేవుడు ఏం చేస్తాడట, ప్రతి ఒక్కరికి కూడా మనకి ఇచ్చినటువంటి పరిధిలో 5 తలాంతులు ఉన్నాయి కదా, 2 తలాంతులు గలవాడు ఎన్ని ఇచ్చాడు? 2కి 2 4. 5 తలాంతులు గలవాడు 10 ఇచ్చాడు పట్టుకెళ్ళి. 1 తలాంతు గలవాడు ఏం చేశాడు? నువ్వు అడుగుతావా, నాకు తెలుసురా బాబు, ఇదిగో నీ ధనం అని చెప్పి ఒకటి ఇచ్చాడట. వాడిని ఏం చేశారు? గమనించండి ప్రియులారా, 5 తలాంతులు గల వానికి ఇదిగో నాకు కలిగిన సమస్తంలో పాలు పంపులు పొందమన్నారు. కనుక ప్రియులారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి చక్కని తరుణంలో ఈ జీవితం చిన్నదే. చూడండి, మనకి ఆదికాండంలో మనం గమనించగలిగితే 5వ అధ్యాయంలో 23 అనుకుంటా చూసినట్టు కనుక ప్రియులారా, 27లో మొతిస్సల్ అనేటువంటి వ్యక్తి 960 సంవత్సరాలు బతికాడండి. అయినప్పుడు చనిపోయలేదండి. ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ ఎన్ని సంవత్సరాలు బతికినా కానీ మన ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన వారు ఉన్నాం కనుక ప్రియులారా, మనకు దేవుడు అనుగ్రహించిన సమయం ఉండగానే మనం ఏం చేయాలండి? చక్కగా దేవుడిని కొనియాడాలి, దేవుని స్తుతించాలి. వీలైనంత వరకు ఇతరులకు మన ప్రేమను పంచుతూ అనేకులను దేవుని సన్నిధిలో దేవుని రాజ్యానికి సమకూర్చే వారి ఉందాం. అటువంటి కృప ప్రభువారు మనకందరికి దయచేయను గాక. హల్లెలూయా. అందరం కూడా ప్రభువుకు బిగ్గరగా స్తోత్రాలు చెబుతాం. హల్లెలూయా. మంచిదండి, విలువైన విషయాలు మనందరం కూడా వింటూ ఉన్నాం. అందరం కూడా ప్రభువుకు నేను చదివేకైతే దేవుడికి స్తోత్రాలు చెబుతాం. హల్లెలూయా. నేను ఒక 2 విషయాలు చెప్పి ముగిస్తాను. మరణము అకస్మాత్తుగా వస్తుంది. మరణము గురించి 2 విషయాలు చెప్తాను. మొదటి మాట చెప్పండి అందరూ బిగ్గరగా. మరణం ఎలా వస్తుందటండి? అకస్మాత్తుగా. చెప్పి తలుపు కొట్టి వస్తున్నానని చెప్పదు, అకస్మాత్తుగా వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పొరగొట్టలో మొన్న గురువారం సాయంకాలం నేను సత్తులు గారు ఆరోగ్యం బాగోలేదని ఐసీ నుంచి పెట్టబడ్డారు. మళ్ళీ క్షేమంగా దేవుడు తీసుకొచ్చారు. వారిని చూడడానికి నేను పాస్టర్ గారు లీలావతి ఇద్దరం కూడా వెళ్ళి పరామర్శించాం. వారికి అలాగే పొళ్ళిచ్చి వచ్చే సమయానికి ఫోన్ వచ్చింది నాకు. ఆ ఫోన్ వినబడిన వార్త నేను కల్లో కూడా అనుకోలేదు. పొడగొట్టలో ఉంటున్నటువంటి లీలావతి మా పాస్టర్ గారి యొక్క నాన్నమ్మ గారు మరణించారని. కనీసం ఆమెకు గుండె జబ్బు లేదు, లేక కనీసం ఆమెకి తలనొప్పి వస్తుందనో, లేకపోతే ఎప్పుడైనా మంచం పట్టింది, ఏది లేదని. కానీ వార్త ఏమనబడిందంటే మరణించిందని. మేము తీరా ఆరాధీసి అడిగాం, ఇంతకీ ఏం జరిగిందని. మీరు నమ్మితే నమ్మరు, ఇంట్లో ఆమె పని ఆమె చేసుకుంటుండగా పాము కాడేసింది. బయట కూడా కాదు సుమా, ఇంట్లోనే. ఏదో పొలానికి వెళ్ళి ఏదో పని చేసుకుంటుండగా పాము కాటేసింది అనుకుంటే అది వేరే విషయం. ఇంట్లో ఉండగానే పాము కాటేసింది. దాని ముందు జరిగిన సంఘటన ఏంటంటే ఎలక 2 రోజుల ముందు కాళ్ళు కుట్టింది, కాళ్ళు కలిసింది. ఆమె కూడా ఏం భావించిందంటే ఎలకేమో అనుకుని అసలు చేసేసి ఎవ్వరికి చెప్పకుండా ఉదయం 11 గంటలకి పాము ఆమెను కరిస్తే నరానికి ఎక్కేసింది ఆ విషయం. ఆమె అనుకుంది ఇప్పుడు ఇది మామూలు ఎలకైనేమో అనుకుని ఆమె గిల్లీలు తోమేసుకుంది. అదే విషయంతో
అది ఒంట్లో విషయం పాకుతుండగానే ఆమె సాయంత్రం 4 గంటలకు అన్నం తినేసే సమయం వాళ్ళ హస్బెండ్కి వండి ఆమె కూడా తినేస్తారు. 4-5 గంటకల్లా ఆమె అన్ని చేసేసుకున్నారు. ఒకటి నిద్ర వచ్చిందని ఒక 2 గంటలు పడుకునిపోయారండి. అంతే విశ్రామం ఏమిటంటే తలకెక్కేసింది. ఆ తర్వాత బయటకు వచ్చిన సమయం కరెక్ట్గా 6 టైంకి బయటకు 5:30 టైంకి బయటకు రాగానే అక్కడ ఒక చర్చ్ కనిపిస్తే ఆ చర్చ్ దగ్గరికి ఎక్కడ వెళ్తుంటారు, ఆ పాస్టర్ గారు ప్రార్థన చేయమన్నారు. అప్పుడు చెప్పారట, ఒళ్ళు కొంచెం బరువెక్కినట్టు గుండె బరువైనట్టు ఉంటుంటే అప్పుడు చెప్పిన మాట ఏంటంటే, పొద్దున నాకు కాలుకి ఏదో కుట్టిందని. ఆమె చెప్పిన సంఘటన ఏంటి, కుట్టిందేమో ఏదో ఎలకనుకుందాం, అదే భ్రమణ ఎలకని చెప్పింది ఆమె. అప్పుడు వేపకు తినిపించారు. ఆ వేపకు తినిపిస్తే అది ఒకవేళ చేదైతే ఎలకేనేమో, తీపి వస్తే పామేనేమో అని చెప్పేశారు. అలాగే నేను ఏం చేసిందంటే నవ్వులేసింది. నవ్వులతో వగరుగుంది అన్నారు. అయితే ఎలకనే భయపడక్కలేదు, మేము ఆటో తీసుకొస్తామని ఆటోకు చెప్తే 6 గంటకల్లా ఆటో రాలేదు. ఈలోపు వెంటనే అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ మీద మార్చవరం తీసుకొచ్చి లేపే ఆమె ప్రాణం పోయింది. ఆమె కూడా అనుకుని ఉండదండి, మరణం ఒకటి అకస్మాత్తుగా వస్తుంది. కరెక్ట్గా 10 రోజుల క్రితం వీరెడ్డి పెద్దనాన్న గారి దగ్గరికి ఆ రోజు ఉదయం ఫోన్ వచ్చింది. నేను కూడా అనుకోలే, 6 గంటలకు ఫోన్ వచ్చింది. 3 సార్లు ఫోన్ ఉంది. నాకేంటంటే మరి ఒక్కొక్కసారి పిల్లలు తీస్తారు కదా, సైలెంట్లో ఉంది ఫోన్. నాకు 2-3 సార్లు ఫోన్ వచ్చినాయి, కానీ నాకు 3వ ఫోన్కి ఇవ్వడగానే వెంటనే ప్రార్థన చేసుకుని వెంటనే ఇక్కడికి వచ్చాను. అప్పుడు గణపతి తీసుకెళ్లారని చెప్పగానే వెంటనే ఇంటికి వచ్చి పాస్టర్ గారితో అన్నాను, మనం త్వరగా బయలుదేరాలని చెప్పేశాను. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు రెడీ చేసి స్కూల్కి పంపించడానికి మా అమ్మగారికి అప్పగించేసి మేము అక్కడి నుంచి రాజమండ్రి తీసుకెళ్లారని కానీ అక్కడికి వెళ్ళిపోయాం. ఇలా మళ్ళీ రాజమండ్రి గోకవరం బస్ స్టాండ్కి వచ్చేసరికి వినబడిన వార్త ఏంటంటే, అప్పటికే ఆమె వేడిస్తున్నప్పుడు నాకు వెంటనే బాధ కలిగింది. అమ్మాయి అంటే నాన్నగారు లేని నా తమ్ముడు అని చెప్పి చాలా వేదంతో మరీ ఏడుస్తుంటే నాకు ఇక బాధ అక్కడ తాగిపోలేదు. అలా వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. మరి పెద్దమ్మ గారికి తెలియకుండా అన్నారు ఆ వార్త, ఎందుకంటే ఏ టైం అలా తీసుకుంటారో తెలియదు. పైగా పెద్దవాళ్ళు పైగా కంటికి ఒక ఆపరేషన్ చేయించుకున్నారు. కానీ దేవుడు ఎలాగైనా ఏదో రకంగా తెలియజేస్తారు కదా, అలా తెలియపరిచారు. మరి దేవుడు మహాకృపను బట్టి బాధ దుఃఖం ఉంది, కానీ మరి చెప్పాలి వారి కుటుంబాన్ని ఆదరించాలి కాబట్టి నిలబడి రోజున మరి దేవుని కృపను బట్టి వారు ఆదరించబడ్డారు. అది తెలిసిన తర్వాత దుఃఖం ఇప్పుడు కూడా వారి కుటుంబానికి ఉంది. మన సంఘముగా మన పెడపర్తి గ్రామానికి మనకి ఎంత ఉందో, బంధుమిత్రులకు ఎంత బాధ ఉందో, సంఘములో ఒక లోటు ఎప్పుడు కనిపిస్తుంది. మొన్న ఆదివారం వాక్యం చెప్పాను, కానీ ఆ మెడపైన ఎర్ర కళ్ళు వేసుకుని తెల్లబట్టలు వేసుకుని ఆ లోపలికి ఆ వెనకాల కూర్చుని వారు చాలాసార్లు అడిగాడు, పెద్దనాన్న గారు లోపలికి రావచ్చు కదా అన్నాడు. ఎవరు అనే మాట ఏంటంటే ఒకటే మాట అనేవారు, నాకు తాతయ్య జ్ఞాపకం వస్తాడని. ఎందుకంటే ఆ కుర్చీలో పెట్టిన ఆ వస్త్రం చూసి అనుకునేవారు ఎప్పుడు కూడా తాతయ్య జ్ఞాపకం వస్తున్నారని. అప్పుడు ఈ మధ్య ఏం జరిగిందంటే లోపలికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. ప్రభుకు స్తోత్రం చెప్పి పెట్టారు అందరూ కూడా హల్లెలూయా. లోపలికి వచ్చి ప్రార్థన చేయించుకున్నవారు చివరి దాకా కూడా దేవుడు ఆ రీతిగా వారిని కనపరిచి, దేవుడు ఒకటేనండి. రెండో మాట చెప్తున్నాను, అదేంటంటే మరణమునకు పక్షపాతం ఉండదు. చెప్పండి అందరూ ఈ మాట, మరణానికి ఏముండదటండి. చిన్న పెద్ద పాట ఉంది కదా, ఏమని, చిన్న పెద్ద తేడా లేదు, మరణానికి ఏమి లేదు, పక్షపాతం లేదు. పుట్టిన వెంటనే చనిపోయిన వారు ఉన్నారు, కడుపులో చనిపోయిన వారు ఉన్నారు, ఎదిగిన తర్వాత మరణించిన వారు ఉన్నారు. ఇలాగ మరణానికి ఏమి లేదంటే మొదటి మాట ఏం చెప్పుకున్నాము, మరణము అకస్మాత్తుగా వస్తుంది. రెండవది మరణము ఎలా ఉంటుందట, పక్షపాతం లేకుండా వస్తుందట. అది అందరికీ వస్తుంది. మరణమునకు రుచి చూడకుండా బ్రతుకుని ఎవరని చెప్పి బైబిల్లో దావీదు తన కీర్తనతో మాట్లాడుతుంటారు. ఈరోజు నేను ఒక 2 మాటలు చెప్పి ముగిస్తున్నాను. దాంట్లో ఒకట చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయము. సామెతల గ్రంథము 10వ అధ్యాయము దయచేసి 7వ వచనం చదువుకుందాం. చాలా మంది ఈ రోజుని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం అసలు చేయొచ్చా చేయకూడదా అని లాగా ఆలోచిస్తూ ఉంటారు. చాలా మంది ఇది ఒక చెడ్డ రోజుగాను, ఇది మనం చేయకూడదని లోకంలో పలు మాటలు వస్తూ ఉంటాయి. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం అది ఆశీర్వాదకరం. గట్టిగా చెప్పలు ప్రభు నామమున గణపరుస్తారు ఒకసారి హల్లెలూయా. చూడండి, నీతిమంతుడు లేడు, చెప్పండి ఒక్కడు లేడు. కానీ అదే రోమపత్రిక ప్రభు అన్నారు. రోమపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం చదువుతాము.
23, 24 కూడా చదువుతారు ఒకసారి. రోమాపత్రిక 3వ అధ్యాయము. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. కాబట్టి నమ్మవారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసు నందని విమోచనము ద్వారా ఉచితముగా మనందరము నీతిమంతులుగా చేతబద్ధం. గట్టిగా స్తోత్రం చెప్పండి ప్రభుకి. మరి కోణాల విజయ్ కుమార్ గారు పెద్దనాన్న గారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఎప్పుడంటే వారు బాప్తిసం తీసుకుని, బాప్తిస్మానికి మూలం ఏంటి? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం ప్రకారంగా, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం ప్రకారంగా అందుకు పేతురుగా చెప్తున్న మాట, మీరు మారు మనస్సు పొందాలి మొదటిగా, తర్వాత పాప క్షమాపణ కోసమే ప్రతి ఒక్కరు కూడా యేసు క్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుకుంటారు. ప్రభుకు స్తోత్రం చెప్పండి కనుక. కాబట్టి ఇలాగిన వారు బాప్తిస్మం ద్వారా మారు మనస్సు పొంది పాప క్షమాపణ కోసమే, నేను పాపిని ప్రభువా, దయతో నీ రక్తము చేత నన్ను పూర్తిగా కడగమని వారు ప్రార్థించి బాప్తిసం తీసుకున్నారు. ప్రభుకు స్తోత్రం చెప్పండి కనుక. హల్లెలూయా. అలాగే బాప్తిసం తీసుకోవడం ద్వారా ఏమయ్యారు వారందరూ కూడా? ఏం చెప్పండి? అందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడ్డారు. ప్రభుకు స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఒక మనిషి నీతిమంతుడు ఎలా కాగలుగుతాడు? మనం చేసే కార్యాల వలన. బైబిల్ చెప్తున్న దాని సమాధానము ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడ్డారు. ఇది మీ వలన కలిగినది కాదు, అది దేవుని వరము. గట్టిగా స్తోత్రం చెప్పండి ప్రభువుకు అందరూ కూడా. అందరి చేతులెత్తి దేవుని స్తోత్రం చెబుతామా? ఈ రోజున వాక్యం అది నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం, అది ఆశీర్వాదం. ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డారు వాళ్ళు? మొదటి మాట, బాప్తిసం ద్వారా పాప క్షమాపణ నిమిత్తమై రక్షించబడాల్సినటువంటి ఆ సమయంలో ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తపడి కన్నీరు కార్చి వారు రక్షించబడ్డారు. హల్లెలూయా. అందుకే వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, వారు ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డారు. మన పుణ్యకారాలు చేస్తానో లేకపోతే 10 మందికి దానం చేస్తానో నీతిమంతులుగా తీర్చబడం. అందుకే చెప్తున్నాడు ఆయన ఏమిటంటే, ఇది మీ వలన కలిగింది కాదు, అది దేవుని వరము. ప్రభుకు స్తోత్రం చెప్పండి అందరూ కూడా. అందుకనే నీతిమంతులుగా వారు తీర్చబడ్డారు. నీతిమంతులకు ఉండే మొట్టమొదటి లక్షణం చూడండి. వారు మరణించిన తర్వాత ఎలా అవుతారంటే, మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనం చదువుతాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనం చదువుకుందాం. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. గట్టిగా స్తోత్రం చెప్పండి ప్రభువుకు అందరూ కూడా. హల్లెలూయా. ఈ రోజున మనందరం నమ్మాలి, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి చివరి వరకు, చావైన బ్రతుకైన ఆయన కోసమే జీవించి చివరి వరకు జీవించినటువంటి కోణాల విజయ్ కుమార్ గారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. నీతిమంతులకు ఉండే గొప్ప లక్షణం ఏంటంటే, నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో ఎలా ఉంటారు చెప్పండి అందరూ బిగ్గరగా? సూర్యుని వలె తేజరిల్లుతారు, అంటే ప్రకాశిస్తూ ఉంటారు. ప్రభువుకు అందరూ స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈరోజు మనం అందరము కూడా సూర్యుడిని ఆ ప్రకాశం అంతా పొందుకుంటున్నాం. కానీ వారు ఎక్కడున్నారు ఇప్పుడు? వారు ఇప్పుడు ఎలా ఉన్నారంటే విశ్రాంతిలో ఉన్నారు, నెమ్మదిలో ఉన్నారు. నీతి మంతులు తమ తండ్రి రాజ్యంలో ఎలా ఉంటారు చెప్పండి అందరి దగ్గరగా? సూర్యులాగా వాళ్ళు ప్రకాశిస్తూ ఉంటారు. వారికి ప్రకాశంగా ఉన్నారు. నాకు ఈ ఫోటో ప్రింట్ చేస్తున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఆ వెనకాల మేఘాలన్నీ కూడా, ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు చూడండి ఎలా ఉన్నారు. ఆయన ఫేస్ చూస్తే కరెక్ట్గా తగ్గలే, మనవరకు కళ తగ్గలే. ఆయన ఇప్పుడు ఎలా చెప్పడం అందరూ కూడా మేఘం, ఆయన ప్రభు దగ్గర ఉన్నారు ఆయన. అందుకే వాక్యం చెప్తుంది ఏంటంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు. అంటే ఇప్పుడు తండ్రి దగ్గర వారు ఉన్నారు. ఇప్పుడు అంటే దేవునికి ఉన్నటువంటి స్థలంలో అందరూ అక్కడ చేరడానికి ముందుగా నెమ్మది పొందే స్థలంలో ఉంటున్నాం. హల్లెలూయా. ఇప్పుడు నెమ్మది పొందే స్థలంలో ఎంత సంతోషంగా ఉన్నారు. ఇంకా విషయం చెప్తానండి. అలా మరణించినటువంటి నిద్రించిన వారు భూమి మీద ఏం జరుగుతుందో వారికి తెలియదు. భూమి మీద మనము ఏడుస్తున్న విషయం వారికి తెలియదు.
ఎందుకు మీకు మాట చెప్తున్నానంటే, మీరు అనుకోవచ్చు మన లాజరు ధనవంతుడి చరిత్రలో అక్కడ ఏం జరుగుతుంది తెలిసింది కదా. ఒక విషయం, లాజరు మరణించారు, చెప్పండి, ధనవంతుడు మరణించారు. అది వేరే కోణం. అలా ఆలోచిస్తే మీరు పొరపాటు పడతారు. కాబట్టి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీతిమంతులు ఎలా ఉన్నారు? ఇప్పుడు దేవుని రాజ్యంలో సూర్యుని వల్ల ప్రకాశిస్తూ ఉన్నారు. నీతిమంతులకు ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే, వారి వెలుగు సంబంధులు అని చెప్పడం. ఈ మాట దగ్గరగా వెలుగు సంబంధులు. ఆ మాట బైబిల్ యెషయా గ్రంథంలో రాయబడుతుంది ఏమిటంటే, నా నీతి వెలుగు వలెను మధ్యాహ్నమందు వారి సూర్యుని ప్రకాశిస్తున్న బైబిల్ రాయబడుతుంది. అంటే నీతిని దేవుడు ఎలా పోల్చాడు చెప్పండి దగ్గరగా? అందరూ కూడా వెలుగుతో పోల్చాడు. ఈ రోజున మరి కోనాలి విజయ్ కుమార్ గారు కూడా వారి జీవితంలో అనేకులను దేవుని దగ్గర రప్పించడానికి ప్రభు కృపను బట్టి, వారు పొందుకున్న ఆత్మను బట్టి దేవుని సేవకులైన తాతయ్య గారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఇటు బట్టిల్లో కానీ వారు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కానీ తాతయ్య గారి గురించి చాలాసార్లు చెప్తూ ఉండేవారు. ఎంతో ఘనంగా చెప్తూ ఉండేవారు. నాకు చాలా ఆశ్చర్యం కలిగించేది, ఇంకా వినాలనిపించేది. నేను చెప్పి ఒక గంట సేపు ఉండిపోయేవాళ్ళు. ఇక ఆయనే చివరిగా సరే మీకు బయలుదేరదాం, సమయం అయిపోయింది అనేవారు. అంటే అంత దాకా అలాగే మాట్లాడుతున్నవారు. నాకేంటంటే ఇంట్లో ఎవరి గురించి చెప్పినా కానీ చాలా సంతోషం అనిపించేది. అలాగనే వారు దేవుని సేవకులను గణపరుస్తుండేవారు, దేవుని అమితంగా ప్రేమిస్తుండేవారు. వారి కుటుంబం అంతా కూడా. మరి చివరిగా వారు మాట్లాడింది ఏంటంటే, రాజమగ్గ గారి గురించి చెప్తూ, ఇంట్లో రాజమగ్గ గారు చాలా బలంగా ఉంటారు ప్రభువులో, వారు ఘనంగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు అనేది. నిజంగా ఆ ప్రార్థన కుటుంబంలో ఈ మధ్యన మరియక్క గారు కూడా ప్రభు దగ్గరికి వస్తున్నారు. చాలా సంతోషం. అలాగే బుజ్జుమక్క గారి కుటుంబాన్ని వారిని కూడా అలాగే ఎల్లప్పుడూ ఒకటే చెప్పేవారు ఆయన. ఆ ముగ్గురు కుమార్తెల కోసం, వారికి ఇచ్చిన భర్తల కోసం, పిల్లల కోసం ప్రార్థన చేయడం అంటే మాత్రమే కాకుండా మా వీధంతా రక్షించబడాలని ప్రార్థన చేసేవారు. ఇక నీతితో కూడా చివరి లక్ష్యం చెప్పి ముగించేస్తాను. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3 చదువు ముగించుకుందాం. దానియేలు గ్రంథం 12:3 చదవండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం చదివితే అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించుదురు. ఈ మాట చూడండి, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లుగా ఎవరు అనేక తిప్పుదురో వారి నక్షత్రముల వలె నిరంతరం ప్రకాశిస్తారు. గట్టిగా చప్పలు కూడా దేవుడికి మహిమ చెందిందాం అందరం కూడా. హల్లెలూయా. నేను మనం చెప్పాను పోయిన కార్యక్రమం వారు మరి శరీరం ఇక్కడ ఉంటున్నప్పుడు చెప్పాను. అదేంటంటే, చివరి వరకు ఎవరో ఒక ఆత్మ రక్షించబడాలనేది వారు ఎప్పుడు కూడా ఆశపడుతుండేవారు. దేవుని యొద్దకు ఎవరైతే త్రిప్పుతారో వారి మనస్సులను దేవుని దగ్గరికి నడిపించబడుతూ ఎప్పుడైతే వారు జీవిస్తుంటారో నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లుగా ఎందరో అనేకులను తిప్పుతారు ప్రభు దగ్గరికి. వారు ఎల్లప్పుడు ఎలా ఉంటారట? ఇక్కడ వారు దీపం మారిపోవచ్చు, కానీ దేవుని సన్నిధిలో మాత్రం నిరంతరం వారు ప్రకాశిస్తూ ఉంటారు. గట్టిగా స్తోత్రం చెప్పండి ప్రభు అందరూ కూడా. హల్లెలూయా. అలా ప్రకాశించాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటి? నువ్వు పొందుకున్న మేలు నీతో ఆగిపోకూడదు, నువ్వు తప్పుకొని కుటుంబాన్ని చెప్పాలి. చెరసాల నాయకుడు అన్నారు, ఇప్పుడు నేను ఏం చేయాలి, రేపు నేను మరణిస్తే ఎక్కడికి వెళ్తాను అనే బాధలు ఉన్నప్పుడు అని చెప్పిన మాట, ప్రభువుని యేసుని విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ కుటుంబము రక్షించబడుతుంది అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. అలాగన రక్షణలోకి నడిపించడానికి మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధపడుతూ ఉండాలి. ఎందుకంటే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీతిమంతులు ఎల్లప్పుడు మనం ఏం చేసుకోవాలి చెప్పండి? అందరి దగ్గరగా జ్ఞాపకం చేసుకోవాలి. ఇది లోకమునకు కొంచెం చెడు వార్త కనిపించవచ్చు, అంటే దేవుని వాక్యం చెప్తుంది అలాంటి వారికి జ్ఞాపకం చేసుకుని ఎవరికి ఆశీర్వాదం? మనకి ఆశీర్వాదం. ఈ కూడిక ఎవరికి చెప్పండి? ఈ కూడిక వీరెడ్డి గారి పేరు మీద జరుగుతుంది, కానీ మనకి కూడిక. ఎందుకంటే రేపు మనము కూడా ఈ లోకం విడిచిపెట్టాల్సి వస్తుంది అనేది మనకు జ్ఞాపకం దేవుడు తీసుకొచ్చి మాట చెప్తూ మనకు అందరికి కూడా ఈ మాట అందిస్తున్నారు. మరి సేవకులు వరప్రసాద్ గారి ద్వారాను, అలాగే సేవకులు పెద్దన్న గారి ద్వారాను, అలాగే నాతో కూడా దేవుడి మాట మాట్లాడుతూ మీ అందరినీ కూడా దేవుడి మాటలతో ఆదరించును గాక. అందరికి ప్రార్థన చేస్తూ మోకరించుకుందామా? అందరూ అందరూ క్షమించండి, కూర్చొని ఉన్నారు క్షమించండి. నేను మందిరంలో ఉన్న ఫీలింగ్ ఉండిపోయింది, రైతు క్షమించి ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడతారు ఒకసారి. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. అందరు కలిసి పడదామా? నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది,
సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. అందరూ పడదామా? సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే మేం నమ్మామయ్యా, నీవు మాత్రమే మా దైవం యేసయ్య. అందరూ పడదామా? నీవు మాత్రమే, నీవు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేద్దాం. దయచేసి కుటుంబ సభ్యులు ఎదురుకు వచ్చండి ఒకసారి. అందరూ కూడా ఒకసారి కుటుంబ సభ్యులుగా మరి దయచేసి ముందుకు వస్తే మీ పైన హస్తం వచ్చి సంఘముగాను సేవకులుగాను మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేక కుటుంబాన్ని ఆదరించినట్టుగా ప్రార్థన చేస్తాం. దయచేసి కుటుంబ సభ్యులు మరి మనవళ్ళు మరి మనవరాలు కూడా, అలాగే కుటుంబ సభ్యులు అందరూ దయచేసి రండి. బాబులు గారు కూడా మన వారు కూడా రండి అమ్మ. అందరూ కూడా దయచేసి ఇక్కడికి వచ్చేయండి. ఇలా వచ్చేస్తే మీ అందరి పైన మేము హస్తం వచ్చి ప్రార్థన చేస్తాము. దేవుడు మనం ప్రత్యేకంగా ఆదరించాలి, వాదాల్చాలి. అమ్మగారు కూడా రండి అమ్మ. సరోజ పెద్దమ్మ గారు కూడా ముందుకు రండి. ఎలా వచ్చేయండి అమ్మ, కొంచెం ఇక్కడికి వచ్చేయండి. ప్రాంగణానికి వచ్చేస్తే మీకోసం ప్రత్యేక ప్రార్థన చేస్తాం. అందరూ కూడా మీ కుడి హస్తం చాపుతారా? సేవకులుగాను అలాగనే సంఘముగా ప్రతి ఒక్కరు కూడా మీ కుడి హస్తాన్ని మరి వీరిపై చాపుతాము. ప్రార్థన చేద్దాం. మహాగరుడ మహోన్నతుడ ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు తెలియజేస్తున్నాము నాయన. ఇదిగో తండ్రి నాయన, ఇలా సజీవ లెక్కలో ఉన్నామంటే కారణం ప్రభు, ఇది కేవలం నీ కృప చేత మాత్రమే జరిగించబడింది ప్రభు. ఇదిగో తండ్రి, సమయం అనుకూలంగా లేనప్పటికీ, వాతావరణం కూడా సానుకూలంగా లేనప్పటికీ ప్రభు నాయన, ఘనముగాను మర్యాద గాని కార్యక్రమాన్ని జరిపించిన విధానం బట్టి ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడుతూ ప్రభు నామమును గణపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా విడవబడిన కుటుంబాన్ని ప్రత్యేకంగా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము ప్రభు. ఇదిగో పెద్దగా లేని లోటు తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అయ్యా సరోజిని పెద్దమ్మ గారికి నాయన, అయ్యా నీవే తోడుగుండమని ప్రార్థిస్తున్నాము నాయన. ఒక తండ్రిగా నీవు ఉండమని ప్రార్థిస్తున్నాము నాయన. ఒక తండ్రి నా తండ్రి తన కుమారుని నా తండ్రి జాడపడినట్టుగా నువ్వు జాడపడమని ప్రార్థిస్తున్నావు నాయన. ఒక కుమారుడు నా తండ్రి తన కుమార్తె ప్రభు, అయ్యా నువ్వు కృప చూపించిన విధంగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాము నాయన. ముదిము వచ్చి వరకు ఎత్తుకున్న వాడు నేనే సెలవిచ్చగలరు ప్రభు, చెంగ పెట్టుకున్న వాడు నేనే సెలవిచ్చగలరు ప్రభు. అట్టి విధముగా నీవి కృపను అతన్ని పూర్తిగా ఆవరించమని ప్రార్థిస్తున్నాము నాయన. ఓదార్చమని ప్రార్థిస్తున్నాము నాయన. బలపరచమని ప్రార్థిస్తున్నాము ప్రభు. ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాము నాయన. ఇదిగో నీ వాత తెలియగానే ప్రభు, ఇదిగో వారి తమ్ముడి గారి కుటుంబం రాజారెడ్డి గారు కూడా నా తండ్రి నాయన, అలాగే నా తండ్రి నా ప్రభు ఇదిగో స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. రాజారెడ్డి గారి కుటుంబం నా ప్రభు ఇదిగో నాయన, వారిని అతని తమ్ముడి గారు కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు ప్రభు. వారిని మీకు నా తండ్రి సానుకూలంగా క్షేమ నడిపించి విధానం బట్టి స్తోత్రాలు తెలియజేస్తున్నాము. అలాగే తండ్రి వారు కూడా దుఃఖంలో ఉన్నారు ప్రభు, వారిని కూడా వాదార్చమని ప్రార్థిస్తున్నాం నాయన. అలాగే పెద్ద బుజ్జు మక్క గారిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము నాయన. వారి భర్త గారి జ్ఞాపకం చేసుకో ప్రభు, వారి బిడ్డల జ్ఞాపకం చేసుకో ప్రభు. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభు. వారిని పట్టుకోమని ప్రార్థిస్తున్నాము నాయన. మీ కుడి హస్తం చేత పట్టుకోమని ప్రార్థన చేస్తున్నాము నాయన. మీ రక్షణ మార్గంలో యేసు నామములో వారి కుటుంబం రక్షించబడునుగా ప్రార్థిస్తున్నాం ప్రభు. దయతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అలాగే రాజమక్క గారు బట్టి ప్రార్థిస్తున్నాము ప్రభు. అయ్యా నీ పాటి నీ బిడ్డ కూడా ఎంతగానో దుఃఖంలో ఉంది ప్రభు. ఆ దుఃఖం మనపలేని దుఃఖము నాయన, అయినప్పటికీ ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అయ్యా నీకు స్తోత్రాలు. అయ్యా నా తండ్రి తల్లిదండ్రులు ప్రభు ఎంతో ప్రేమగా ముగ్గురు బిడ్డలు ప్రార్థిస్తున్నాం నాయన. చిన్నప్పటి నుంచి ఎంతో ఇబ్బంది పడినప్పటికీ, ఎన్నో బాధలు పడినప్పటికీ ప్రభు, అయ్యా తండ్రి మాట వింటూ తల్లి మాట వింటూ ప్రభు ఎంతగానో కష్టపడిన కుటుంబం ప్రభు. ప్రత్యేకంగా కుటుంబంలో నాయన ఇదిగో తండ్రి నాయనకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం నాయన. బావుల కుటుంబాలు అక్కడ కూడా ప్రత్యేకంగా అభిషేకముతో నింపమని ప్రార్థన చేస్తున్నాము ప్రభు. అయ్యా వారి లేడులోకి తీర్చమని ప్రార్థిస్తున్నాం నాయన. మరి ఇక్కడి నుంచి మళ్ళా తిరిగి వెళ్లే సమయంలో కూడా నాయన వారు రాకపోకలు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా నీకు స్తోత్రాలు. అబ్బా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా నీ కుమార్తె మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం
చేస్తున్నాం నాయన. అలాగే తండ్రి ఇదిగో నాయన నా ప్రభా మరి బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. ఎంతగా నా ప్రభా మరి చివరి సమయంలో కూడా నాయన అయ్యా నీ కుమార్తె నా తండ్రి ప్రభా తన తండ్రి యొక్క నా తండ్రి నాయన మా ప్రభా దగ్గర చేరుతున్న సమయంలో అయ్యా భౌతిక దేహము నా తండ్రికి నా ప్రభా నాయన చివరిగా నా తండ్రి కుమార్తె చేతులు నా తండ్రి మరి యొక్క చేతుల్లో ప్రభా అయ్యా మా బిడ్డ నా తండ్రి నాయన మరణించి ఉన్నాడు ప్రభా. తీరన శోకము నాయన, తీరన బాధ ప్రభా. అయ్యో నా తండ్రి నీకు స్తోత్రాలు. అయినప్పటికీ ప్రభా ఒక నిరీక్ష మాకు వచ్చావు ప్రభా. ఆ నిరీక్ష ఇదిగో తండ్రి నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాము నాయన. ఒకరు తప్పకుండా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నేను ఆర్భాటముతో నా ప్రభా మరి శబ్దముతో రాబోతుండగా నాయన వారికి ఎత్తబడి గుప్పుడు అందరూ ఉండగా మాకు అందరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన. మేము తప్పకుండా మా తండ్రిని చూస్తాము. నమ్మకం వారికి దయచేయండి ప్రభా. నేను విశ్వాసం వచ్చి నమ్మకం వచ్చి నా తండ్రి ఎవరికి మరణిస్తారో నా ప్రభా తప్పకుండా నా తండ్రి ఒక రోజున మాకు అంతా చూస్తాము కనుక మాకు నిశ్చిత్యమాలు కనుక అతనికి వందనాలు చెల్లించుకుంటే మాకు దుఃఖం ఏమాత్రం అనుకోకుండా నాయన వదిలన్నింటినీ కూడా నెమ్మది పరిచి సానుకులు పరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే పెద్దమ్మ గారు కూడా మా తండ్రి కంటిని పూర్తిగా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము నాయన. ఇదిగోండి ఏదేమో ఒక దీపమే కన్నున్నావు కదా ప్రభా. ఆ కన్ను తేడకి కనిపించే సహాయం చేయమని ప్రార్థన చేసి ఇదిగోండి ఆయన వారి కళ్ళు తెరవగానే ఇదిగో తండ్రి నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అతను ఎటువంటి ఇబ్బంది లేకుండా నాయన కంటిని పూర్తి స్వస్థపరచడానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా సహాయం చేయ ప్రభా. ఈ భూమి మీద నా తండ్రి ఎవరెవరికి ఏం చేయాలో ప్రతిదీ కూడా నా తండ్రి నాయన సంఘం విషయంలో కానీ అలాగే తన బిడ్డల విషయంలో కానీ ప్రతి విషయంలో అన్ని చక్కబెట్టి నా తండ్రి కుమారుడి దగ్గరికి వచ్చి ఉండగా ఆ సంతోషం కలుగుతుంది ప్రభు. ఎందుకంటే మేము కూడా ఒక రోజున అక్కడ రావాల్సింది కనుక నాయన ప్రత్యేక మీరు దీవెన పొందుకోమని ప్రార్థన చేసుకుంటూ దీవించమని యేసు నామములో ఇదిగో నాయన బంధుమిత్రులు ఎంతో స్నేహితులు ప్రభు ఎంతగానో మనవలు అందరూ కూడా నాయన ఎంతో వేదనకు ఉన్నప్పటికీ అన్ని విషయాల్లో కూడా మా తండ్రి క్షేమంగా నడిపించే విధానం వందనాలు చెల్లించుకుంటూ అందరి దీవెన కలిగించేయమని ప్రత్యేక వీధి అందరూ రక్షించుకోమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పరలోక ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా పరలోకపు తండ్రి నీ రాజ్యం వచ్చును గాక. నేను మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయము. మమ్మల్ని శోధనలోకి తేక కిందకి తప్పించుము. నీ రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నీవు ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రవేశత్తముడుగు జయము అపవాది క్రియలకు లయము. ప్రవేశత్తముడుగు జయము అపవాది క్రియలకు లయము. ప్రవేశ సంపూర్ణ విజయము అపవాదికి అనంత నాశములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆశీర్వాదం ప్రార్థనగిస్తారు. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపా కాపుదల భద్రత పరిశుద్ధాత్మ ఆదరణకర్త సహాయము సమాధానముతో ఇక ఆత్మను కోల్పోయినటువంటి అన్నయ్య గారి వారి కుటుంబానికి అనగా వారి భార్యకు బిడ్డలకు అల్లుళ్లకు అన్నదమ్ములకు అక్కచెల్లెలకు అలాగే బంధువులకు మిత్రులకు సంగములకు కూడా ఆయన ఆదరణ దీవెన కాపుదల భద్రత దయచేసి ఆయన ఉండే స్థలంలో మనమును కూడా ఉంటామని వాగ్దానం ఇచ్చిన పరమ తండ్రి సన్నిధిలో ఆయన భద్రపరుచున్నారు కనుక మనమును కూడా ఆయన చేరు పర్యంతము మన కుటుంబాలకు అందరికీ కూడా మనందరికీ ఆయన కాపుదల భద్రత దయచేయను గాక. ఆయన దీవులతో మనందరూ నింపును గాక. ఆయన దుఃఖములు బతికి ఆనందమునిచ్చి ఆయన సాక్షులుగా మనందరినీ వాడుకొను గాక. అందరికి వందనాలు. దేవుడు అందరినీ దీవించను గాక. మంచిదండి. మరి కుటుంబ సభ్యులు ఒక్కరు మరి రాజమక్క గారు ముందుకు వచ్చి వచ్చిన అందరికీ వందనాలు చెప్పి మీరు భోజనానికి వారు ఆహ్వానించండి. చిన్న మాట. సరే అండి. మరి దుఃఖంలో చిన్న మాట చెప్తున్నాను. ఒకసారి అందరు కూర్చుంటారా? అందరూ సార్ కూర్చోండి. వచ్చి మీ అందరికీ నా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నానండి. మరి సంఘ సభ్యులు కానీ బంధుమిత్రులు కానీ వాతావరణము సానుకూలంగా లేనప్పటికీ కూడా మరి దేవుడికి ముందుగా వందనాలు చెప్పాలి. క్షేమంగా నడిపించారు ఆయన. మరి వచ్చిన సంఘ సభ్యులందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఆ భోజనానికి మరి కుటుంబ సిద్ధపరుస్తుండగా గలిబిలు లేకుండా చక్కగా అవన్నీ కూడా మరి తీసుకుని మనందరం ముందుకెళ్దాం. దేవుడు దీవించుండగా. తీసుకెళ్ళి